He's a legend. 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 అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు డిజిటల్ మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ మీకు ఇవ్వబోతున్నానండి. దానికన్నా బిఫోర్ అసలు ఎందుకు వాడతాం డిజిటల్ మార్కెటింగ్ చాలామందికి తెలుసు. కొంతమంది వాడుతున్నారు, కొంతమంది వాడినా కూడా తన రిజల్ట్స్ అనేది రావడం లేదు. నేను కనుక గత కొద్ది సంవత్సరాలుగా డిజిటల్ మార్కెటింగ్ మీద వర్క్ చేస్తున్నాను. దానివల్ల మంచి రిజల్ట్ అయితే వస్తున్నాయి నాకు. ఏవైతే నేను ఫాలో అవుతున్నానో ఆ ఫాలో అవుతున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. సో టైప్స్ ఆఫ్ లీడ్ జనరేషన్ మెథడ్స్ ఇప్పటివరకు మనకు దాదాపుగా ట్రెడిషనల్ మెథడ్ అందరికీ తెలుసు, అలాగే సైకిల్ మెథడ్స్ కూడా ఫాలో అవుతున్నాం. డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉంటుందో ఈ డిజిటల్ మెథడ్స్ ద్వారా వెళ్ళినట్టయితే మనకు 2 టైప్స్ ఆఫ్ లీడ్స్ అనేది మనం జనరేట్ చేయొచ్చు. ఒకటి ఆర్గానిక్ మెథడ్ అండ్ ఇంకోటి పెయిడ్ మెథడ్. ఆర్గానిక్ అంటే మనకు అమౌంట్ పే చేయకుండానే మనకు లీడ్స్ జనరేట్ చేసుకునే మెథడ్ని మనం ఆర్గానిక్ మెథడ్ అంటాము. అలాగే మనం డబ్బులు పే చేసినట్టయితే అప్లికేషన్స్లో అంటే సోషల్ మీడియాలో అమౌంట్ పే చేస్తే మనకు వచ్చేటివన్నీ కూడా పెయిడ్ మెథడ్స్ అంటాం. ఒకప్పుడు టెక్నాలజీ ఉండేది, బట్ ఈ రోజు టెక్నాలజీ మారుతుంది. ఈవెన్ మన స్కిల్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాం. చదువు లేకపోయినా కూడా చాలా ఈజీగా మనం డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకునేలాగా డిఫరెంట్ యాప్స్ అనేవి వచ్చాయి. మెయిన్ ఎందుకోసం అంటే ఇట్ ఈస్ ఆఫ్ హై రీచ్, చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మనం డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేస్తున్నాం. ఎస్, మనం ఒకసారి క్యాంపెయిన్స్లోకి వెళ్దాం. నేను ప్రజెంట్ రన్ చేస్తున్న క్యాంపెయిన్స్ వచ్చి 2 ఇక్కడ యాక్టివ్ అని ఉంది కదా, బ్లూ లైన్లో ఉన్నది అంటే యాక్టివ్ క్యాంపెయిన్స్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు నాకు 71 లీడ్స్ వచ్చాయి. 3 days అయింది క్యాంపెయిన్ స్టార్ట్ చేసి. ఇంకో క్యాంపెయిన్ వచ్చేసి 211 లీడ్స్ వచ్చాయి. 211 లీడ్స్ ఒకసారి మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. నేను ఖర్చు పెట్టే డబ్బు కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు 2914 రూపీస్ నేను ఖర్చు పెడితే నాకు ఒక లీడ్ కాస్ట్ వచ్చేసి 13 రూపాయలు పడింది. అందులో నాకు వచ్చిన టోటల్ లీడ్స్ ఎంతంటే 211 లీడ్స్ వచ్చారు. ఇవంతా కూడా మార్కెటింగ్ అంటే నేను టీమ్ రిక్రూట్మెంట్ చేస్తుంటాను కాబట్టి ఆ టీమ్ రిక్రూట్మెంట్లో వచ్చిన లీడ్స్ అవి. నేను రన్ చేసిన ఒక యాడ్, నేను లాస్ట్ మంత్లో ఒక యాడ్ రన్ చేస్తే నాకు పడిన డబ్బులు ఎంత అంటే 0.26, అక్కడ మౌస్ కర్సర్ కనబడుతుంది కదా, 26 పైసలు ఒక లీడ్ వచ్చింది నాకు. చూపించారు 2000+ సమ్ చేంజ్ ఎక్స్ప్రెస్ చేశారు. 11 లీడ్స్ వచ్చాయి అనేసి ఆ హిస్టరీలోనే యాక్టివ్ 2 చూపించాయి, ఆఫ్లోనే ఉన్నాయి కదా. సో మీరు దేనికి దానికి సపరేట్ పేజ్ క్రియేట్ చేసేయాలి అని అన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ యాడ్కి సపరేట్ పేజ్ అనేది క్రియేట్ చేయాలా లేకపోతే యాడ్ క్రియేట్ చేసుకోవాలా? ఎస్, గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత వండర్ఫుల్ సబ్జెక్ట్ మీకు దొరికింది. దీన్ని మీరు ఒకసారి అర్థం కాదు, మళ్ళీ రిపీటెడ్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. కావాలంటే మళ్ళీ కూడా మీకు సెషన్ చాలా నేర్పిస్తాం.